నూనె అన్నీ కరెక్ట్గా సరిపోయిందండి. నిజంగా 3 కిలోల దగ్గర 2.5 కిలోల పైన పచ్చడి వచ్చిందండి. కిలో అసలు సేంద్రియంతో చేసిన పచ్చళ్ళు చాలా రేటు ఉంటాయి. ఎంత హ్యాపీగా ఉందంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. పిల్లలకి పంపిస్తానండి, వాళ్ళకి ఇష్టం అందరికీ ములక్కాయలు అంటే. సరే అండి, పచ్చట్లో నూనె కూడా ఎంత బాగా వచ్చిందో, సూపర్గా వచ్చిందండి. నాకైతే భలే హ్యాపీగా ఉంది. నమస్తే అండి. మన ఇంట్లో ములగ చెట్టుని కోసిన ములక్కాయలు ఎండలో ఉన్నప్పుడు కోసాను. కొంచెం కాయ కూడా బాగా ముదరాలి. ఈ కాయ చాలా బాగుంటుంది. నేను 3 ఇయర్స్ బ్యాక్ మన ఛానల్లో వీడియో ఉన్నది, 2 ఇయర్స్ గుర్తులేదు. ములక్కాయతో పచ్చడి పెట్టాను. వచ్చిన వాళ్ళందరూ తిని అదిరిపోయిందన్నారు. ఫ్రిడ్జ్లో 2 ఇయర్స్ ఉన్నా కూడా పాడవదండి ములక్కాయ పచ్చడి. ఇప్పుడు కొంచెం వెనకటి కాలంలాగా కొంచెం పచ్చడి తింటే కొంచెం ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది అంటున్నారు కొత్తగా. ఎందుకంటే మజ్జిగలో మనం ఎలా ప్రోబయోటిక్కో పచ్చళ్ళలో కూడా అలా ఉంటాయి అని చెప్తున్నారు. కొంచెం తినొచ్చు. నేను చేసుకునే పచ్చడిలో కడుపులో మంట రాదు, అస్సలు హ్యాపీగా తినేయచ్చు. అందుకే నా పిల్లలకి చాలా ఇష్టం. అమ్మ నీ దగ్గర పచ్చడి పట్టి తింటే మాకేం కడుపులో మంట రాదంటారు. ఈ కిలోకి నేను 200 గ్రాములు కారం తీసుకున్నా. ఇదిగోండి మీకు 200 గ్రాములు, 200 గ్రాములు ఉప్పు, పసుపు, దంచుతా మనకి పచ్చడిలో కలుపుకోవడానికి వెల్లుల్లిపాయలు, ఇది దంచుతాను. ఇదేమో తిరగమాతలోకి 250 గ్రాములు చింతపండు తీసుకున్నాను నేను. మెంతులు 2 స్పూన్లు వేయించి ఇట్లా పచ్చి మెంతుల్ని ఇట్లా వేయించి పెట్టుకున్నా, రెడీ చేసుకున్నా. వెల్లుల్లిపాయలు ఒలుసుకున్నా. ఉప్పు 200, కారం 200, పసుపు కొంచెం, వెల్లుల్లిపాయలు కొంచెం, మెంతులు 2 స్పూన్లు, చింతపండు 250 తీసుకున్నా. ఎందుకంటే కిలో, అప్పుడు 800 గ్రాములతో చేశాను. కడిగేసి శుభ్రంగా తడి లేకుండా తుడిసేసి ఇలా రాత్రి కడిగి ఇలా పెట్టుకున్న, ఆరబెట్టేసుకున్నా. ఇప్పుడు వీటిల్ని ముక్కలు కోసేసుకుందాం. చింతపండుని ఏం చేయాలంటే కడిగేసి వేడి నీళ్ళల్లో మరగబెట్టి పక్కన పెట్టి గుజ్జు తీయాలి. అన్నీ చేస్తాను. ఈ ములక్కాయల్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని మనం పక్కన పెట్టుకుందాం. ఒక అరగంట ఆరితే బాగుంటుంది. వీటికి పైన ఉన్న ఇది తీయొద్దు, గుర్తుపెట్టుకోండి. అంతే. ఇట్లా అన్నీ కోసేస్తా సమానంగా. నేను సుమారు కోసేస్తా, కానీ ఈసారి ఇంత ముక్కే పచ్చడిలోకి ఇంత ముక్కే బాగుంది. ఇట్లా అన్నీ కోసేస్తానండి. ఇట్లా అన్నీ కోసి చూపిస్తాను. ఈలోపు చింతపండుని కడిగేసి ఇట్లా నీళ్లు పోసి ఇలా గిన్నెలో ఉడికిచ్చేసానండి. ఇది ఇంకా స్టవ్ ఆపేస్తున్నా. ఆరిపోయినాక పిండి వేసుకుందాం. ఇలా మరిగింది కదండి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, పచ్చడి నిలవ ఉండదు అని డౌట్. మనకి ఉప్పుని ఎండ ఉంటే ఎండలో పెట్టేవాళ్ళం. ఇది 200 గ్రాములు ఉప్పు. ఎప్పుడైనా పచ్చడి పట్టేటప్పుడు కొంచెం ఉప్పు తక్కువ ఉంచుకోండి. నేను మొత్తం వేయట్లా. మనకి ఎందుకు అంటే ఈ నీళ్ళల్లో ఉప్పు కరిగిపోతే తొందరగా మనకి ఇంకా మంచిగా ఉంటుందని ఉప్పు వేసేస్తున్నా. ఇదిగోండి ఇంత ఉప్పు ఉంచాను. ఇది కూడా పట్టేస్తుందండి. వేసేస్తాను 200 గ్రాములు. నాకు పడుతుంది, నాకు తెలుసు. 200 గ్రాములు ఉప్పు వేసేసాను. ఆ ములక్కాయలు కోసేలోపు ఆరిపోతుంది. ఈ పచ్చడి మనం మంచిగా ఊరినాక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 సంవత్సరాలైనా పాడవదండి. నిజంగా చెబుతున్నాను. నాకు కొంచెం నేను ఇక ఇంత సీసాలో పెట్టి నేను ఫ్రిడ్జ్లో ఉంచాను. అసలు ఉప్పుడు పట్టినట్టే ఉంది, అంత టేస్ట్ ఉంటుంది. పద్మంటి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా అని అడుగుతారు. ఇప్పుడు పచ్చళ్ళు వాతావరణం సరిగ్గా లేదు కాబట్టి ఉప్పు కొంచెం కారం తక్కువ వేసుకుంటాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే మంచిగా ఉంటుంది. మేము ములక్కాయల్ని కాయలతోనే కొలిసాను. 11 కాయలు కిలో అయినాయి నాకు, మన చెట్టు కాయలు. మేము టమాటాలు వేసి ములక్కాయ పచ్చడి, నేను రకరకాలుగా ములక్కాయలతో పచ్చడి పడతాను. ఈసారి నేను అవి చేసేటప్పుడు చూపిస్తాను మీకు. ఎంత బాగున్నాయోనండి కోస్తా అంటే. అసలు ఎంత సూపర్గా వచ్చినాయి అంటే అసలు ఎంత బాగుందో చూడండి. అసలు అన్నీ కొంచెం ముదరాలి. వాన లేనప్పుడు కోసుకోండి. నేను వాన లేనప్పుడే కోసాను. అసలు ఎంత బాగుందంటే కాయ చక్కగా కడిగేసి దుమ్ము లేకుండా. ఇంత లావు కాయ కూడా చూడండి ఎంత లేతగా ఉందో. చూడండి ఎంతలా ఉందో. అసలు భలే విత్తనం అండి ఇది. నాకు ఒక రైతు గారు ఇచ్చారు ఈ విత్తనం. చూడండి ఎంత బాగా అయినాయో ముక్కలు. అసలు ఎట్లా ఉన్నాయి.
ఎంత బాగున్నాయి చూడండి, సూపర్గా ఉన్నాయి. విత్తనం అసలు కట్టదు. చింతపండు గుజ్జు, ఈ మెంతులు ఇవన్నీ చేసేవరకు ఫ్యాన్ వేసి ఒక అరగంట ఆరబెట్టుకుందాం. చక్కగా ఆరబెట్టుకుందామండి. మామిడికాయ ముక్కల్లాగా ఎంత బాగున్నాయండి, భలే ఉన్నాయి. నాకు ఈ పచ్చడి పడుతుంటే భలే సంతోషం. మనం ఇంట్లో పండించిన కూరగాయలతో చక్కగా ఇంకేమి రసాయనాలు ఉండవు కాబట్టి పిల్లలకు కూడా ఎంతో మంచిది. ఇదిగోండి ఫ్యాన్ వేసి ఆరబెట్టేస్తా. ఈలోపు చింతపండు పిసికేసుకుని గుజ్జు తీసేస్తా. పావు కిలో చింతపండు తీసుకున్నాం కదా, వేడి నీళ్ళలో ఉడకబెట్టి ఉప్పేసి ఇలా గుజ్జు తీసేసాను. ఎందుకు నేనంటే దీంట్లో ఈ పిప్పంతా పోతుంది. దీన్ని ఓపిక ఉండి మన రోట్లో రుబ్బుకోవచ్చు అంటే రుబ్బుకోవచ్చు. నేనైతే ఏ పచ్చడికైనా చింతపండు పేస్ట్ ఇలా తీసుకుని వేడి చేసేస్తా, పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టేస్తా. ఇదిగోండి స్టవ్ వెలిగించి పసుపు మరీ ఎక్కువ వేసుకోవద్దు, వేసుకుంటే నల్లగా వస్తుంది పచ్చళ్ళకి. చక్కగా ఉడకబెట్టేసుకున్నాం. చిక్కగా వచ్చేసింది చూసారా. కొంచెం మనం పచ్చడిలో వేసేటప్పుడు చింతపండు కూడా పుల్లగా ఉంటాయి, కొంచెం పక్కన తీసి పెట్టుకుని కలుపుకుందాం. ఇది బాగా ఉడకనిద్దాం. ఇదిగోండి మీకు ఒకటి చెప్తున్నా, చింతపండు పేస్టు నాకైతే నేను చాలా సంవత్సరాల నుంచి చింతపండు పేస్ట్ చేస్తున్నాను కానీ తొందరగా దిగదు. ఈ రంధ్రాల్లో నుంచి ఎంత ఫాస్ట్గా దిగుతుందో. నేను మా పక్కన స్టీల్ షాప్లో తీసుకున్నా చింతపండు కోసం. చూసి మా ఫ్రెండ్స్ కూడా ఇది భలే ఉందని వాళ్ళు కూడా వెళ్ళి తెచ్చుకున్నారు. ఎంత బాగుంటుందో ఇలాంటిది దొరికితే. ఈజీ కోసం చెప్తున్నా. నేను చేసే ప్రాసెస్ చూడండి. మనం చేయంగా మనకు ఆలోచనలు మారుతాయి. ఇది తిరగమాతకి ఒక గ్లాస్ నూనె పోస్తున్నా చూడండి. ఇది తిరగమాతకి. ములక్కాయలు వేయించడానికి నేను మరలా ఇంకో మూకుడు వాడతా. ఇది తిరగమాత వేయించడానికి నూనె. తిరగమాతకి నూనె కాగుతానికి మనం పొయ్యి మీద నేను వేరుశనగ నూనె పెట్టుకున్నా. ఈసారి టాటా వాళ్ళది మనకి కోల్డ్ ప్రెస్ ఆయిల్ వస్తుంది కదా, అది తీసుకున్నా. ఇదిగోండి ఆవాలు, మెంతులు కొంచెం, ఇంగవ, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు కచ్చబచ్చ దంచ, కరివేపాకు మన మిద్దె తోటలో కడిగి ఆరపెట్టుకున్నా, వెల్లుల్లిపాయలు మరలా ఇలా మిక్సీలో చేసా. చాలా బాగుంటుంది ఇలా చేస్తే పచ్చడి. మనకి ఎన్ని రోజులు ఇప్పుడు ఎందుకు నేను నూనె 2 సార్లు ములక్కాయలు వేసిన దాంట్లో కూడా మనం చేసుకోవచ్చు. ఎందుకు అంటే మనకి టైం కలిసి వస్తుందని చెప్పి ఇప్పుడు తిరగమాత కాలినాక ఈ చింతపండు ఉడకబెట్టింది ఆ నూనెలో కలిపి ఒక 2 నిమిషాలు వేయించితే అస్సలకి పచ్చడి పాడవదండి. అందుకోసం నేను ఇలా చేసుకుంటాను. మెంతులు మంచి వాసన వస్తాయి మెంతులు వేసుకుంటే. మెంతులు మనకు కాలుతా ఉన్నప్పుడు ఆవాలు కూడా వేసేసేయండి. అదిగోండి ఆవాలు చిట్టపట అంటే ఆవాలు చిట్టపట కంపల్సరీ ఆవాలు చిట్టపట అనాలి. మెంతులు కూడా వేగిపోయినాయి. ఇప్పుడు మనం ఇదిగోండి వెల్లుల్లిపాయలు వేసేస్తున్నా. వెల్లుల్లిపాయలు కచ్చాబచ్చాగా దంచుకున్నాం. ఇదిగోండి ఎండుమిర్చి, ఇదిగోండి ఇంగవ, ఇదిగోండి ఇట్లా మిక్సీ వేసింది పేస్ట్ కూడా వేసేస్తున్నా. చింతపండు కూడా దీంట్లో వేస్తున్నాను కాబట్టి ఇప్పుడు వేసేస్తున్నాను. ఆవాలు ఎప్పుడు చిట్టపట అంటేనే భలే స్మెల్ వస్తుంది. కరివేపాకు అసలు తిరగమాతే హైలైట్ మనకి ఈ పచ్చడికి. నూనె మీ ఇష్టం అండి. నేనైతే 1/2 కిలో పైన కొంచెం పోస్తున్నాను, కిలో కాబట్టి. ఇంకా తగ్గించుకోవాలన్నా తగ్గించుకోవచ్చు. ఇదిగోండి తిరగమాత కాలిపోయింది కదా, ఇప్పుడు ఈ టైంలో ఈ చింతపండు వేసేసేయండి. నేను కొంచెం ఉంచుతున్నాను. కొంచెం ఈ చింతపండుని ఈ నూనెలో కొంచెం ఉడకనిస్తే ఈ వాటర్ చింతపండులో ఉప్పేసేసానండి. ఉప్పేసి ఉడకబెడుతున్నా. ఇది ఏ పచ్చడి చేసినా మీరు చింతపండు చేసుకునేటప్పుడు ఇలా చింతపండు నూనెలో తిరగమాతలో వేస్తే అసలు ఇక పచ్చడి బూజు పట్టదు, సూపర్గా ఉంటుంది. నా పాత ములక్కాయ పచ్చడి వీడియో కూడా నేను మీకు ఎండ్ స్క్రీన్లో పెడతాను, అది బాగుంటుంది. ఇది ఇంకేమన్నా నీరున్నా ఉడుకుతుంది చింతపండు, అందుకోసం ఈ పద్ధతి. ఇది ఎక్కడా ఉండదు. ఒక్క నిమిషం ఉడకనిస్తా సిమ్లో, ఎందుకంటే హైలో పెడితే పైకి చిందుతుంది. సరే ఇక అట్లా
చింతపండులో ఉన్న వాటర్ అంతా వచ్చేసింది, నూనె పైకి తేలిపోయింది. ఇంకా చక్కగా ఇదేం చేస్తాను, ఈ పక్కన పెట్టేసుకుంటా. ఈ పక్కన పెట్టుకుని ఇంకో మూకుడు పెట్టుకుందాం. ఈలోపు ఆరుతూ ఉంటుంది. ఇదిగోండి కడిగి రెడీగా పెట్టుకున్న మూకుడు, అది నీళ్ళు లేకుండా కొంచెం వేడెక్కనివ్వండి. మూకుడు మనకి వాటర్ లేకుండా పొయ్యి మీద పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందాక తిరగమాతకి ఒక గ్లాస్ నూనె పోసాను. ఇదిగోండి ఒకటి, మొత్తం 2.5 పోసుకున్నాను. ఇంకొంచెం కావాలంటే తర్వాత కాసి పోసుకోవచ్చు. ఇదిగోండి మెంతిపిండి కొట్టాను కదా, దీంట్లో వేసేస్తున్నా. చక్కగా మెంతిపిండి సువాసన బాగుంటుంది. చాలు 2 స్పూన్లు వేసుకున్నా మెంతిపిండి. నేనేమి ఆవాల పొడి వేసుకోనండి, నేను ఓన్లీ మెంతిపొడి వేసుకుంటాం మేము. మెంతులు 2 టీ స్పూన్లు తీసుకుని వేయించి ఇదిగోండి పొడి పోస్తే ఈ కొంచెం ఉంచేసా, 1/2 టీ స్పూన్ దాకా పొడి ఉంచేసాను. ఇదిగోండి నూనె కాగింది. ఇప్పుడు ములక్కాయలు ఏమండి సిమ్లోనే వేయించుకోండి, హైలో పెట్టేస్తే నల్లగా అయిపోతాయి. ఎక్కువ వేయించకూడదు, నేను చూపించిన కలరే తీసుకోండి. నేను వేయించి కలర్ వచ్చేటప్పుడు మీకు చూపిస్తాను. నేను మీడియంలోనే వేయించుతాను. చూసారా అండి, ఇట్లా మరీ ఉడకకూడదు. మనం మీడియంలో 3 నుంచి 4 నిమిషాలు మనకు తెలుస్తుంది. ఈ వేడికి ఉడికిపోతుంది. ఇదిగోండి చూసారా, ఇదిగోండి బద్దలవుతున్నాయి అట్లా, అంతే. ఇక తీసేస్తున్నా. ఇదిగోండి ఈ గిన్నెలో వేసేసుకున్నాం. ఇప్పుడు మరలా 2వ వాయి. మూడు సార్లకి సరిపోతుంది కరెక్ట్గా. కిలో కదా. ఫస్ట్ చూడండి వేసినప్పుడు ఎట్లా ఉంటుందో. ఉడుకుతున్నప్పుడు నేను మీడియంలోనే వేయించుకుంటున్నాను. ఈలోపు ఇవన్నీ ఆరిపోయినాకే కారం కలపాలి. ముందు కారం కలపకూడదు, కలిపితే ఏమవుతుందంటే నల్లగా అయిపోతాయి. వేడి మీద ఎప్పుడు కారాలు కలపకూడదు. పచ్చళ్ళకి ఎప్పుడు పచ్చికారం తీసుకోవాలి. నేను సైలాస్ కిచెన్ కారం తీసుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు పచ్చళ్ళకి చాలా బాగుంటుంది, కలర్ మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇదివరకు నేను 3 మ్యాంగో వాడేదాన్ని, ఇప్పుడు సైలాస్ గారిది కారం అసలు సూపర్ అండి. నేను చెబుతామని కాదు, కూరల్లోకి ఆటిల్లోకి మంచి కలరు మంచి టేస్ట్ వస్తుంది. ఇదిగోండి 3వ వాయి కూడా అయిపోయింది, ఇంకా తీసేస్తున్నా. ఈ వేడికే అవి చూడండి ఏగిని ఎట్లా ఉన్నాయో ఆ గిన్నెలో, చక్కగా ఉడికిపోతాయి. ఉడికిపోయి చింతపండు, ఉప్పు, కారం, మంచిగా పులుపు అన్నీ చక్కగా బట్టి అసలు ఇక టేస్ట్ అదుర్సి ఉంటాయి. ఇదిగోండి ఇంకప్పుడు నూనె ఉంటుంది కదా, దాంట్లో ఏమన్నా వాటర్, ఈ ములక్కాయ వాటర్ ఉంటే కొంచెం సేపు హైలో పెట్టేస్తే ఆ నూనె మనకు చిట్టపట్ట అనేది పోయి తర్వాత ఈ చింతపండులో పోసేసుకోవచ్చు. అట్లా ఉన్నా కూడా పర్వాలా, మనకు మూకుళ్ళు మనకు పొయ్యి మీద స్పేస్ లేకపోతే దీంట్లో పోసేయచ్చు. ఆగిపోయింది, ఇంకా స్టవ్ ఆపేసా. ఈ నూనె ఈ చింతపండు తిరగమోత అన్నీ ఈ ములక్కాయలు కూడా వేడి ఆరిపోయినాక అప్పుడు మనం కారం కలుపుదాం. ఒక అరగంట పడుతుంది ఇవన్నీ ఆరటానికి. కారము 200 గ్రాములు తీసుకున్నా. నూనె ఆరిపోయిందండి, కారం పోద్దాం. ఇదిగోండి ఈ గ్లాస్తో ఒక గ్లాస్ పోసాను. ఇప్పుడు ఇదిగోండి కరెక్ట్గా మీకు ఇందాక పెట్టింది తేడా వస్తుందని చెప్పి నేను మళ్ళీ ఈ గ్లాస్తో మీకోసం నేను కొలిసి చూపిస్తున్నా. ఇదిగోండి కారం వేసేసాం. ఇదిగోండి ఆరిపోయింది, నూనె వేసేస్తున్నా. ఈ మన ములక్కాయలు వేసిన నూనె. ఇదిగోండి చింతపండు మనం తిరగమాత వేసిన నూనె కూడా ఆరిపోయింది. ఇక చక్కగా వేసి ఇక కలిపేసుకుంటామే. ఉప్పు 200 తీసుకున్నా, కారం 200 తీసుకున్నా, చింతపండు 250 తీసుకుని కొంచెం పక్కన పెట్టుకున్నా. చూసారుగా, అంతే. ఇదంతా తుడిసి ఇదిగోండి ఇప్పుడు ఇంకా చెయ్యి పెట్టి కలుపుకుందామే. ఇప్పుడు
ఇదిగోండి చూసారా, ఇట్లా లైట్గా తిప్పుకోండి. తిప్పుకుంటే ఏమవుతుందంటే అన్నీ మంచి కలిసిపోతుంది. చెయ్యి పెట్టందే మనం అవ్వదు. శైలజ గారి కారంలో మంచి కలర్ ఉంటుంది. కరెక్ట్గా నూనె కూడా సరిపోయింది. ఎట్లా మంచిగా ఉంటుంది. నాకు అందుకు నేను బాగా నచ్చి ఇక పచ్చళ్ళు అన్నిటిలోనూ ఆ కారమే వాడుకుంటున్నాను. మామిడికాయ పచ్చడికి చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. మధ్యాహ్నం అన్నం వండుకుని అన్నంలో ఊరిపోతుంది. మధ్యాహ్నానికి చూద్దాం, అన్నంలో తిందాం. కరెక్ట్గా సరిపోయింది. వాసన బట్టి మనం చెప్పేయచ్చు. సూపర్గా ఉంది. నేను టేస్ట్ చూస్తున్నా. నూనె అది కూడా కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడైతే సరిపోయిందండి. నేను 1/2 కిలో చింతపండు తీసుకున్నాను కాబట్టి ఈ చింతపండు ఇదిగోండి, ఇది ఇట్లా ఉంచేసుకున్నా. కరెక్ట్గా 200 సరిపోయింది. అబ్బా భలే ఉంది, సరిపోయింది. అసలు కారం నూనె ఇంకా అసలు ఇక మనం చూసుకునే పనే లేదు. నూనె అన్నీ కరెక్ట్గా సరిపోయిందండి. నిజంగా 3 కిలోల దగ్గర 2.5 కిలోల పైన పచ్చడి వచ్చిందండి. కిలో అసలు సేంద్రియంతో చేసిన పచ్చళ్ళు చాలా రేటు ఉంటాయి. ఎంత హ్యాపీగా ఉందంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. పిల్లలకి పంపిస్తానండి, వాళ్ళకి ఇష్టం అందరికీ ములక్కాయలు అంటే. చక్కగా హ్యాపీగా సూపర్. నేనైతే నాకు భలే హ్యాపీగా ఉంది కదండి. పచ్చట్లో నూనె కూడా ఎంత బాగా వచ్చిందో, సూపర్గా వచ్చిందండి. నాకైతే భలే హ్యాపీగా ఉంది. మీకు టేస్ట్ చెప్పాలి కాబట్టి అన్నంలో కలిపి చూపిస్తా. ఇదిగోండి, మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకుందాం. మధ్యాహ్నం ఆ రైస్ తినేటప్పుడు మంచిగా ఊరుతుంది. ఇప్పుడు ఉదయం 10 అయింది. ఇదిగోండి పచ్చడి ఊరి ఉంటుంది, చూద్దాం. ఇదిగోండి, నేను అన్నంలో తింటాను అన్నాను కదా, నూనె అది కూడా కరెక్ట్గా సరిపోయిందండి. ఇక నూనె కూడా అక్కర్లా. చూసారా ఎంత బాగుందో తీస్తా అంటే. చక్కగా ఇంకా రేపొద్దునికైతే ఇంకా బాగుంటుంది. ఇదిగోండి నూనె ఎంత బాగా కలిపితే చూసారా, ముక్క ఇంకా చక్కగా ఊరి చాలా బాగుంటుంది. నేను అన్నంలో మనకు తెలుస్తుంది ఉప్పు కారము అన్నీ. నేను అన్నంలో టేస్ట్ చూస్తాను, మనం రుచి చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఇట్లా పెట్టేసామనుకోండి, ఇంకా సూపర్గా ఉంటుంది. ఇదిగోండి చూడండి కలర్ ఎంత మంచి కలర్ వచ్చిందో. చూసారా, చక్కగా అన్నీ కలిసిపోతాయి. టేస్ట్ చూస్తున్నా. సూపర్ అండి, అసలు అదురుసు. ఇంకోటి చెబుతూ మర్చిపోయాను, పచ్చడి ఎప్పుడైనా 3వ రోజుకి చాలా బాగుంటుంది. మనం కారాలు ఎక్కువ ఉంటాయి, జాగ్రత్త. ఆ కారాలు ఎక్కువ ఉన్న కారంలో మనం కారం కొంచెం తగ్గించుకుని వేసుకోవాలి. అసలు అదిరిపోయిందండి, అదిరిపోయింది. కారం కూడా భలే సరిపోయింది. మెంతిపిండి వాసన, వెల్లుల్లిపాయ వాసన, అదుర్సు అంటే అదుర్సు. ములక్కాయ ముక్కలు కూడా నూనె వెళ్ళిపోయింది చూసారా. కారం అన్నీ సరిపోయిందండి. ఇంకా బాగా రేపు పొద్దునకి దేంట్లోకి వెళ్ళి చక్కగా ఇదిగోండి ఇంకా బాగుంటుంది. సూపర్గా. సూపర్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి.
ఆరోగ్యమే మన చేతుల్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం.